హలో! హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వెజిటబుల్ చికెన్ రోల్ తయారు చేసుకోబోతున్నాం. తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చికెన్ వెజిటబుల్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 150 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ అల్లం, అలాగే 1 టీ స్పూన్ మిరపకాయల పౌడర్, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ చక్కగా ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండి కోసం అనేసి ఒక 1 కప్ మైదా పిండి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే కాస్తంత బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ సోడా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఒక స్పూన్ తీసుకొని అన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని కలుపుకున్నాము. ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా వస్తుంది, చేతులకు కూడా అంటుకోదు. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్ ఒక ముద్దలాగా తయారు చేసుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మీరు ఇక్కడ కావాలంటే మైదా పిండి కాకుండా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని వెజిటేబుల్స్, క్యాబేజీ, ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని క్యాబేజ్ని దీన్ని 3 పార్ట్స్ లాగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ తీసుకొని చూపిస్తున్న విధంగా చాలా సన్నగా కట్ చేసుకొని దీన్ని ప్లేట్లో పెట్టేసుకొని లాస్ట్లో క్యాప్సికమ్ తీసుకొని, క్యాప్సికమ్ మొత్తం అవసరం లేదండి, ఒక సగ భాగం తీసుకొని దీన్ని కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసాను నేను. మనం ముందుగా ఏదైతే నానబెట్టుకున్న చికెన్ ఉందో అది ఆయిల్లో వేసుకొని మనం ఏమీ వేయనవసరం లేదు ఎక్స్ట్రాగా. ఇప్పుడు ఇలా కాస్త కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా 5 నిమిషాల పాటు మూత తీసి చూస్తే చికెన్ ఉడికినట్టుగా కనబడుతుంది. ముక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇలా కాస్త కలిపేసుకొని మనం ముందుగా ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ముక్కలు అవి వేసేసుకొని ఎక్కువ సేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఉడికించేసుకొని ముక్కలు సగం ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఆల్రెడీ అందులో ఉన్న వేడికి ముక్కలు అనేవి ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని చపాతీ సైజులో ముద్దలు చేసుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా ఇలాగే మిగిలినవన్నీ ముద్దలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా ఇలా చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకొని చపాతీలాగా ఒత్తేసుకుందాం. దీన్ని వీలైనంత పలుచగా చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇలా పలుచగా చేసుకొని మధ్యలో నేను బటర్ అప్లై చేస్తున్నాను. మీరు బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకొని దీన్ని మడుచుకొని మళ్ళీ ముద్దలా చేసేసుకొని చపాతీ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల చపాతీ అనేది బాగా పొంగుతుంది. ఇలా గుండ్రగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ప్లేట్లో మిగిలిన చపాతీలు కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీలను ఇలా పెనం పైన వేసుకొని కాల్చుకుందాం. ఇప్పుడు కాస్త రంగు మారిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా కాస్త రంగు మారేంత వరకు కాల్చుకుందాం. చూసారు కదా మనం మడతలుగా వేసి చేసుకోవడం వల్ల చపాతీ అనేది బాగా వస్తుంది. మిగిలిన చపాతీలను కూడా నేను కాల్చేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు బటర్ పేపర్ పైన చపాతీలు మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో అవి పెట్టేసి స్టఫింగ్ పెట్టేసుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ స్టఫింగ్ ఉంది కదా అది పెట్టేసుకొని దీనిపైన కాస్త
మయోనీస్ అలాగే టమాటా కెచప్ వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుండిద్ది. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని కాస్త దానిపైన పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు చపాతీని రోల్లా చుట్టేసుకోవచ్చు. ఇలా చుట్టేసుకొని వేడివేడిగా వెజిటబుల్ చికెన్ రోల్స్ సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.